ఇండియా కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ సుప్రీంకోర్టు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేశారు. ముందుగా డీఎంకే ఎంపీ తిరుచి శివ అనుకున్నారు. తర్వాత మాజీ ఇస్రో శాస్త్రవేత్త అన్నాదురై పేరును పరిశీలించారు. ఫైనల్ గా సుదర్శన్ రెడ్డిని కన్ఫర్మ్ చేశారు. అటు ఎన్డీఏ సౌత్ ఇండియా ఎత్తుగడతో తమిళ వ్యక్తిని ప్రకటిస్తే ఇండియా కూటమి కూడా దక్షిణ స్ట్రాటజీని ఉపయోగించింది. నాన్ పొలిటికల్ ఫేస్ ఉండాలన్న ప్రతిపక్షాల డిమాండ్కు తగ్గట్టుగా మాజీ సుప్రీంకోర్టు జడ్జిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలిపారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిది రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన విద్యాభ్యాసం అంతా హైదరాబాద్లో జరిగింది. ఉస్మానియాలో లా చేశారు. 1990లో కేంద్ర ప్రభుత్వం తరపున అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్గా సేవలందించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి లీగల్ అడ్వైజర్ స్టాండింగ్ కౌన్సిల్గా కూడా పనిచేశారు సుదర్శన్ రెడ్డి. 1995లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005లో గువాహటి హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా పనిచేశారు. 2007లో సుప్రీంకోర్టు జడ్జిగా సుదర్శన్ రెడ్డి ప్రమోషన్ పొందారు. 2011 వరకు సుప్రీంలో పనిచేశారు. రిటైర్ అయిన తర్వాత సుదర్శన్ రెడ్డి 2013లో గోవాలో తొలిసారిగా లోకాయుక్త చైర్మన్ పనిచేశారు. హైదరాబాద్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్కు శాశ్వత ట్రస్టీగా బాధ్యతలు చేపట్టారు. బ్లాక్ మనీ కేసులపై కేంద్ర ప్రభుత్వ అలసత్వాన్ని జస్టిస్ సుదర్శన్ రెడ్డి విమర్శించారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని అప్పట్లో ఆదేశించారు. అలాగే సల్వాజుడం చట్టవిరుద్ధమని తీర్పిచ్చారు. ఇండియా కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ సుప్రీంకోర్టు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేశారు. ముందుగా డీఎంకే ఎంపీ తిరుచి శివ అనుకున్నారు. తర్వాత ఇస్రో మాజీ శాస్త్రవేత్త అన్నాదురై పేరును పరిశీలించారు. ఫైనల్ గా సుదర్శన్ రెడ్డిని కన్ఫర్మ్ చేశారు. అటు ఎన్డీఏ సౌత్ ఇండియా ఎత్తుగడతో తమిళ వ్యక్తిని ప్రకటిస్తే ఇండియా కూటమి కూడా సౌత్ స్ట్రాటజీని ఉపయోగించింది. నాన్ పొలిటికల్ ఫేస్ ఉండాలని ప్రతిపక్షాల డిమాండ్కు తగ్గట్టుగా మాజీ సుప్రీంకోర్టు జడ్జిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలిపారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిది రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన విద్యాభ్యాసం అంతా హైదరాబాద్లోనే చేశారు. ఉస్మానియాలో లా చేశారు. 1990లో కేంద్ర ప్రభుత్వం తరపున అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్గా సేవలందించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి లీగల్ అడ్వైజర్ స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు. 1995లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. 2005లో గువాహటి హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా పనిచేశారు. 2007లో సుప్రీంకోర్టు జడ్జిగా సుదర్శన్ రెడ్డి ప్రమోషన్ పొందారు. 2011 వరకు సుప్రీంలో పనిచేశారు. రిటైర్ అయిన తర్వాత సుదర్శన్ రెడ్డి 2013లో గోవాలో లోకాయుక్త చైర్మన్గా పనిచేశారు. హైదరాబాద్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్కు శాశ్వత ట్రస్టీగా బాధ్యతలు చేపట్టారు. ఇక బ్లాక్ మనీ కేసులపై కేంద్ర ప్రభుత్వ అలసత్వాన్ని జస్టిస్ సుదర్శన్ రెడ్డి విమర్శించారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని అప్పట్లో ఆదేశించారు. అలాగే సల్వాజుడం చట్టవిరుద్ధమని తీర్పిచ్చారు. Garu is one of the India's most distinguished and progressive jurists. He has had a long and eminent legal career, including as judge of the Andhra Pradesh High Court. Sri B. Sudarshan Reddy Garu is one of the India's most distinguished and progressive jurists. He has had a long and eminent legal career, including as judge of the Andhra Pradesh High Court. Sri B. Sudarshan Reddy Garu is one of the India's most distinguished and progressive jurists. He has had a long and eminent legal career, including as judge of the Andhra Pradesh. India కూటమి అభ్యర్థిని ఎంపిక చేయడం జరిగింది. Now it is Tamil versus Telugu. ऐसे नहीं सोच सकते हैं. अब तेलुगु का बिड्डा है और हम ये सोचना चाहिए कि मीन्स आंध्र प्रदेश का और तेलंगाना का एक बहुत बड़ा बिड्डा है वो.
और बड़ा इंडिया का बहुत बड़ा नाम है जस्टिस सुदर्शन रेड्डी जी। उनका लीगल एक्सपीरियंस, उनका ईमानदारी और उनका हॉनेस्टी ये सारे लोगों का पता है। उनका आरएसएस का दूसरा पक्ष में आरएसएस का कैंडिडेट है। आरएसएस का कैंडिडेट का आंध्रा और तेलंगाना एक्सेप्ट करेगी और इंडिया का कैंडिडेट का एक्सेप्ट करेगी। ये रुक के वेट करके देखिए। डीएम के पहले बोला था तमिलियन शुड बी द कैंडिडेट, अभी क्या हो गया, इसका क्या है? सारे इंडिया का अलायंस सारे लोगों ने बैठ के तय किया है। जस्टिस सुदर्शन रेड्डी जी का नाम पे सारे लोगों का यूनानिमिटी 100% यूनानिमिटी का साथ डिसीजन था, इसलिए सारे लीडर्स साथ में थे और कल भी एमपीज का सारे पार्टीज का एमपीज होंगे। डीएम के भी सहमत है? सीएम के 100% सहमत है। कनिमोली जी भी थे और शिवाजी भी थे, दोनों साथ में हैं, दोनों साथ दे। अभी what you are also going to make any consultations with NDA alliance partners, because what they did, like they consulted like you and other parties. We had just now announced it. Let us find out. Our Congress leader Kharge Sahab will decide about the future course of action. What is the winning confidence? We are very confident that the Justice Sudarshan Reddy ji will be the Vice President of India in the coming days. ఓకే, మొత్తానికి తెలుగు ప్రజలకు గర్వకారణమైనటువంటి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేశాము. ఇది ఒక కేవలం ఒక రాష్ట్రానికో లేకపోతే ఒక ప్రాంతానికో సంబంధించినటువంటి అంశం కాదు, దేశ ఉపరాష్ట్రపతి పదవికి జరిగే ఎన్నిక కాబట్టి అందరూ ఈ అంశంలో ముందుకు వచ్చి సమర్థిస్తారన్న అంశాన్ని చెప్తున్నారు. అదేవిధంగా గతంలో ఏ రకంగా అయితే ఎన్డీఏ నేతలు ఇండియా భాగస్వామ్య పక్ష నేతలతో సంప్రదింపులు జరిపారు, అదే రకంగా ఇండియా భాగస్వామ్య పక్షాలకు చెందినటువంటి నేతలు కూడా సంప్రదింపులు జరుపుతారా లేదన్న అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటారన్న అంశాన్ని కూడా చెప్తున్నారు. గతంలో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి మాణిక్యం ఠాగూర్ ప్రసాద్, ఎన్టీవీ, న్యూఢిల్లీ.